మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో ప్రెస్ మీట్లు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి. ఏదో వచ్చాం, 4 ముక్కలు మాట్లాడామా వెళ్ళామా అన్నట్లుగా ఉండవు. వాళ్ళు టార్గెట్ చేయాల్సిన నాయకులను బట్టి మాటలు సెటైర్లు పడుతుంటాయి. ఉదాహరణకు, ఓ మంత్రి మాట్లాడితే మాజీ మంత్రి స్పందిస్తుంటారు. ఓ మహిళా నాయకురాలు మాట్లాడితే మరో పార్టీ నుంచి మహిళే కౌంటర్ ఇస్తుంది. ఇవన్నీ సాధారణ ప్రజలకు కనిపించవు, కానీ ప్రతిదానికో లెక్క ఉంటుంది. దాని వెనక రాజకీయం పక్కాగా ఉంటుంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి, పార్టీలో కోట్లు ఉన్నారంటున్నారన్న కామెంట్స్తో ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో కాకరేపారు. ఇంతకీ దెయ్యాలు ఎవరు, ఆ కోవట్లు ఎవరు అంటూ అప్పుడే రచ్చ మొదలైంది. అందరి చూపులు కేటీఆర్ వైపు మళ్ళాయి. ఆయన కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. మీడియా ముందుకొచ్చి ఎప్పటిలానే సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కవిత అంశంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. తమ పార్టీలో ఎవరైనా లేఖలు రాయొచ్చని, కాకపోతే పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్లో రేవంత్కు సంబంధించి కోవట్లు ఉంటే ఉండవచ్చన్నారు. దెయ్యాల టాపిక్ మాత్రం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. కవిత అంతలా రెచ్చిపోయి హాట్ కామెంట్స్ చేస్తే కేటీఆర్ మాత్రం చాలా సింపుల్ పదాలతో మమ అనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అంతకు మించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ మరొకటి ఉంది. ప్రెస్ మీట్లో కేటీఆర్కు ఇరువైపులా మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉండటం వ్యూహాత్మకమే అంటున్నారు. తన చెల్లి ఎమ్మెల్సీ కవిత పార్టీపై ఆరోపణలు చేశారు కాబట్టి ఆమెకు సాటిగా అన్నట్లు ఆమె పేరే ఉన్న మాలోత్ కవితను పక్కన కూర్చోబెట్టి స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. ఆ కవితను ఈ కవితతో సరిపోల్చేలా ఆమె స్థాయి తగ్గించే ప్రయత్నం ఉందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో అందరూ కార్యకర్తలేనంటూ కేటీఆర్ చెప్పడం కూడా కవిత ఓ సాధారణ కార్యకర్తే అనే మెసేజ్ ఇచ్చినట్లు ఉందని అంటున్నారు. లేదంటే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లాంటి మహిళా నేతలు ఉండగా కావాలనే కవిత పేరుతో ఉన్న మాలోత్ కవితను కేటీఆర్ పక్కనే కూర్చోబెట్టడం మామూలు విషయంగా చూడలేమని చెబుతున్నారు. కేటీఆర్ కుడివైపు మాలోత్ కవిత, ఇంకోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఆయన ప్లేస్మెంట్ కూడా వ్యూహాత్మకమే అని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ప్రజల్లో లేరని, అమెరికా నుంచి ఊడిపడ్డారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది. కాంగ్రెస్ పదే పదే ఆ ఆరోపణ చేస్తూ ఉంటుంది. ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జాగృతి తరపున కల్వకుంట్ల కవిత యాక్టివ్గా ఉండేవారు. అలా కవిత, శ్రీనివాస్ గౌడ్లకు తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు ఉంది. ఇప్పుడు కవిత రెబల్ వాయిస్ వినిపిస్తుండటంతో ఆనాటి ఉద్యమకారులు ఆమెకు సపోర్ట్గా మళ్లీ ఛాన్సెస్ ఉండొచ్చు. ఆ అవకాశం ఇవ్వకుండా మరో ఉద్యమ నేత శ్రీనివాస్ గౌడ్ను తన పక్కనే కూర్చోబెట్టి ఉద్యమకారుల సపోర్టు తమకే అనేలా కేటీఆర్ సిగ్నల్ ఇచ్చారని బీజేపీ అంటోంది. పైపైన చూస్తే అది జస్ట్ ప్రెస్ మీట్ మాత్రమే కావచ్చు, కానీ పొలిటికల్ కళ్ళతో చూస్తే కవిత, శ్రీనివాస్ గౌడ్లతో ఎమ్మెల్సీ కవితకు కేటీఆర్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారని అంటున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.